Yesterday we discussed all remaining components, elements. We can say elements. ఇవన్నీ ఎలిమెంట్స్ అవుతాయండి లోపల ఉండేవన్నీ ఏ శాంప్లర్ అయినా లేకుంటే సో లాజికల్ కంట్రోలర్స్ లో ఇవన్నీ ఏంటంటే ఎలిమెంట్స్ అవుతాయి. ఓకేనా? సో వి కవర్డ్ ఆల్ ద ఎలిమెంట్స్, మోస్ట్ ఆఫ్ ద యూస్ఫుల్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇట్ యాక్చువల్లీ. సో అన్నిట్లో సో టుడే హౌ టు డూ ద ఎగ్జిక్యూషన్ ఇన్ జేమీటర్, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారు అనేది చూద్దాం. ఓకే, సో ఎగ్జిక్యూషన్ కోసం ఎస్టర్డే నేను మీకు చెప్పాను కదా, లైక్ ఎనీబడి ఇన్స్టాల్ దిస్ ప్లగిన్ మేనేజర్? Yeah, sir. I installed, sir. Any other? Just deployed it in. Okay. సో ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చేశారా అండి? I did, sir. Okay. Yes, sir. Yeah, no confusion in that, right? So basically ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు అడిషనల్ గా కొన్ని ప్లగిన్స్ ఉంటాయండి. ఇది ఫ్రీవేర్ కాబట్టి, ఓకేనా? సో వాళ్ళు ఏంటంటే అన్ని ఒక బల్క్ లో ఒక సాఫ్ట్వేర్ లో ఇచ్చేయకుండా, వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ కెన్ యాడ్ ఏ ప్లగిన్, అప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్క ఫీచర్ అనేది సపరేట్ ప్లగిన్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు మీకు అన్నట్టుగా ప్లగిన్ మేనేజర్ ఒక దాంట్లో పెడతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీలో నాకు ఇలా చేయడం కుదరటం లేదే, లోడ్ రన్నర్ లాగానో లేకపోతే వేరే టూల్ ద్వారానో నువ్వు చేయగలవా అంటే అలాంటివి చేసి ఆ డెవలపర్స్ దానిలో ప్లగిన్ మేనేజర్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో దెర్ ఆర్ సో మెనీ ప్లగిన్స్, చాలా ప్లగిన్స్ ఉన్నాయి. లైక్ అప్డేట్స్ చేస్తూ ఉన్న కొద్దీ వాళ్ళ ఫీచర్స్ మీకు ఆ ప్లగిన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, బట్ అందులో కూడా వీ డోంట్ రిక్వైర్ మచ్. సో దెర్ ఆర్ సో మెనీ, బట్ ఏది ఇప్పుడు అవసరమో అది నేర్చుకుందాం మనం. ఓకేనా? సో కమింగ్ టు దిస్, ఓకే, నేను ఆల్రెడీ ప్లగిన్ మేనేజర్ లో యాడ్ చేసేసి ఉంటే ఏవి ప్లగిన్స్ ఏవి నార్మల్వి అని తెలుసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి వెళ్ళనండి, ఇక్కడ చూడండి బీజెడ్ఎం JP8JC ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఏంటంటే ప్లగిన్స్. మీకు డిఫాల్ట్ గా మాత్రం థ్రెడ్ గ్రూప్, సెటప్ థ్రెడ్ గ్రూప్, టియర్ డౌన్ ఉంటాయి. మిగతావన్నీ ఇలా వచ్చాయి అంటే బోత్ ఆల్ ఆర్ ప్లగిన్స్ అనమాట. సో థ్రెడ్ గ్రూప్ లో మనకు మల్టిపుల్ ప్లగిన్స్ ఉంటాయి. అలా ప్రతి దాంట్లో అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ ప్లగిన్స్ అండి. అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఇవి ప్లగిన్స్ అనమాట. ఆర్ యు క్లియర్? లైక్ విచ్ ఆర్ ప్లగిన్స్, విచ్ ఆర్ డిఫాల్ట్ వన్? డిఫాల్ట్ ఇలాగే ఉంటాయి. అడిషనల్ గా ఏదైనా యాడ్ అవుతుందంటే యూ విల్ బి గెట్టింగ్ లైక్ దిస్. ఇక్కడ చూడండి కోరిలేషన్ రికార్డర్ కూడా ఉంది. కోరిలేషన్ చేయడానికి మాన్యువల్ గా మనకు అడిషనల్ ప్లగిన్ కూడా ఉంది. ఓకే, సో అలా. So today we are going to discuss completely about the execution process. Okay, so main thing in the thread was మామూలుగా అసలు మనకు ఎగ్జిక్యూషన్ అని సపరేట్ గా కంట్రోలర్ ఉండదండి ఇక్కడ జేమీటర్. ఓకే, వి హ్యావ్ ఓన్లీ థ్రెడ్స్. థ్రెడ్ యూజర్ లెవెల్లో ఉంటుంది, నార్మల్ గా థ్రెడ్ గ్రూప్. ఈవెన్ మీరు రికార్డింగ్ చేయాలన్నా థ్రెడ్ ద్వారానే చేస్తారు. రికార్డింగ్ దాని అండర్ లోనే పెట్టుంటారు. ఇవన్నీ ఒక థ్రెడ్ అండర్ లోనే ఉన్నాయి. ఓకేనా? సో మనకు బేసికల్ గా ఏ థ్రెడ్ గ్రూప్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ గివింగ్ ద యూజర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేట్ చేస్తుంది యూజర్స్ ని. ర్యాంప్ అప్ పీరియడ్ ఇక్కడే ఉంటుంది, ఇటరేషన్స్ దీంట్లోనే ఉంటాయి. ఒకవేళ టెస్ట్ రన్ చేయాలన్నా డ్యూరేషన్ అవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఓకే, ఐ టోల్డ్ యూ రైట్. దీని గురించి తర్వాత వెళ్దాం అని మాట్లాడుకుందాం కదా. టుడే వి విల్ డిస్కస్ అబౌట్ థ్రెడ్ గ్రూప్స్. ఓకే, థ్రెడ్ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్లీ బల్క్ ఆఫ్ యూజర్స్ ని ఒక గ్రూప్ లాగా చేయడానికి యూజ్ చేసేది. యూజర్స్ ని ఇక్కడ జెమిటర్లో ఏమంటారంటే థ్రెడ్ అంటారు. థ్రెడ్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అంటే యూజర్స్, థ్రెడ్స్ అంటారు. సో ఇక్కడ థ్రెడ్ జేమీటర్ థ్రెడ్స్ అంటారు. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు దాంట్లోకి దీంట్లోకి డిఫరెన్స్ ఏదైనా చెప్పారంటే సో థ్రెడ్ అని చెప్తారు. థ్రెడ్స్ ఆర్ నథింగ్ బట్ యూజర్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ థ్రెడ్ అంటే యూజర్స్ అన్నారు కదా, ఇక్కడే మీరు డిజైన్ చేసుకోవాలండి ఏదైనా కంట్రోలర్ సినారియో అయినా ఏదైనా. ఓకే, కాకపోతే మనకు అక్కడ బేసిక్ స్కెడ్యూల్, రియల్ లోడ్ స్కెడ్యూల్ అని అన్ని ఒకే స్క్రీన్ మీద కనిపించాయి. ఓకే, కానీ మనకు ఇక్కడ అన్ని ఒకే స్క్రీన్ లో కనిపివ్వండి. ఓకే, అన్ని ఒకే స్క్రీన్ లో కనిపించవు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ కి ఒక్కొక్క థ్రెడ్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక్కొక్క థ్రెడ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ షెడ్యూల్ చేయాలంటే ఈ క్లాసికల్ థ్రెడ్ గ్రూప్ అయితే సరిపోతుంది. దీన్ని క్లాసికల్ థ్రెడ్ గ్రూప్ అంటారు, అంటే డిఫాల్ట్ గా ఉండే థ్రెడ్ గ్రూప్ అనమాట. బట్ ఇది చాలు. ఓకేనా? బేస్ లైన్ అక్కడ చేస్తారు కదా, బేసిక్ అనే ఆప్షన్ తీసుకొని. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా
సో విల్ డిస్కస్ వన్ బై వన్. ఆ థ్రెడ్ గ్రూప్ కు ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే యూ కెన్ నేమ్ ఇట్. సో ఆ థ్రెడ్ గ్రూప్ కి ఏం నేమ్ ఇస్తారు? సో జనరల్ లోడ్ టెస్ట్. ఓకే, యూ కెన్ గివ్ ఇట్ ద నేమ్ హియర్. అండ్ ఇది శాంప్లర్ ఎర్రర్. ఇది థ్రెడ్ గ్రూప్ లెవెల్లో, నేను చెప్పాను కదా థ్రెడ్ గ్రూప్ లెవెల్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయడానికి ఒకవేళ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఏదైనా శాంప్లర్ ఎర్రర్ వస్తే ఏం చేయాలి అని చెప్పండి. కంటిన్యూ చేసుకోవాలా, నెక్స్ట్ లూప్ ని స్టార్ట్ చేయాలా అని చెప్పి. ఓకేనా? ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మోస్ట్ ఏం చేస్తామండి, ఆ ఇటరేషన్ వదిలేసి నెక్స్ట్ ఇటరేషన్ వెళ్ళిపోవని చెప్తారు అన్నమాట. ఓకే, ఒకవేళ కంటిన్యూ చేస్తే 4th ట్రాన్సాక్షన్ 5th ట్రాన్సాక్షన్ కూడా చేసి వస్తుంది అది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ఎర్రర్. ఇది ఎగ్జిక్యూషన్ సమయంలో ఏం చేయాలని సెలెక్ట్ చేస్తుంది. థ్రెడ్ గ్రూప్ లెవెల్లో పెడుతున్నావు నువ్వు అంటే కంట్రోలర్ లో ఎగ్జిక్యూషన్ చేసే లెవెల్లో పెడుతున్నట్టు. ఓకేనా? సో కమింగ్ టు హియర్, ప్రాపర్టీస్ అంటే థ్రెడ్ గ్రూప్ ప్రాపర్టీస్ అంటే నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. ఎంతమంది యూజర్స్ ని ఇవ్వాలి అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 5. నేను అక్కడ కూడా చెప్తున్నాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. యూజర్ లెవెల్లో వెళ్తున్నప్పుడు ఇటరేషన్స్ కి సంబంధమే ఉండకూడదు. ఇది కామన్ గా ఒకటే ఉండాలి. మీరు ఇటరేషన్ లెవెల్ తో వెళ్తున్నప్పుడు ఈ ఇటరేషన్స్ ఇవ్వాలి కానీ, ఓకేనా, దీంతో వెళ్తున్నప్పుడు యూజర్స్ లెవెల్లో వెళ్తున్నప్పుడు దీంట్లో ఇటరేషన్స్ తో సంబంధం ఉండదు. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 1 అని లూప్ కౌంట్ పెట్టారనుకోండి, ఇదేం చేస్తుందో తెలుసా? ఆ 5 యూజర్స్ కి 1 టైం చేసి ఆపేస్తుంది. ఎప్పుడైనా ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్మల్ గా స్క్రిప్ట్ లో మల్టిపుల్ టైమ్స్ చేసుకునేటప్పుడు మీరు ఇలా పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు యూజర్ లెవెల్లో మీరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు అంటే 10 యూజర్స్ ఒక గంట పాటు జరిగితే ఎలా ఉంటుంది, ఒక 10 యూజర్స్ ఒక 30 మినిట్స్ జరిగితే ఎలా ఉంటుంది, 100 యూజర్స్ 1 అవర్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ సినారియోస్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు క్లిక్ ఇన్ఫైనైట్. యూ షుడ్ నాట్ గివ్ 1. ఎందుకంటే ఇక్కడ 1 అని నువ్వు లూప్ కౌంట్ ఇస్తే ఇక్కడ 5 యూజర్స్ ఉన్నారు అనుకోండి, 5 టైమ్స్ అది చేసేసి, అంటే ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క ఇటరేషన్ చేసేసి కామ్గా అయిపోతారు. లూప్ కౌంట్ ఇన్ఫైనైట్ చేసుకున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏదైతే నువ్వు డ్యూరేషన్ ఇస్తావో అప్పుడు వరకు రన్ అవుతూనే ఉంటారు ఆ 5 యూజర్స్. అది ఒక ఇటరేషన్ అయి ఉండొచ్చు, 2 ఇటరేషన్స్ అయి ఉండొచ్చు, 3 ఇటరేషన్స్ అయినా ఉండొచ్చు. కానీ టిల్ ద టైమ్ ఎండ్స్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. ఇది ఇన్ఫైనైట్ పెట్టి ఇక్కడ టైం ఇవ్వకపోయింది అనుకో, ఇది జరుగుతూనే ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ ఇన్ఫైనైట్ పెట్టి ఇక్కడ డ్యూరేషన్ ఇవ్వకపోతే ఆ టెస్ట్ జరుగుతూనే ఉంటుంది మీరు స్టాప్ చేసేంత వరకు. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్ఫైనైట్ పెట్టినప్పుడు, ఇన్ఫైనైట్ ఎందుకు పెడుతున్నాం అండి మనం? యూజర్స్ అనేవాళ్ళు కంటిన్యూస్ గా ఒక గంట పాటు రన్ అవుతూనే ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనం బేసిక్ షెడ్యూల్ లో ఎప్పుడు ఎలా పెడుతున్నాం? యూజర్స్ ఆల్రెడీ డిఫైన్ చేస్తాం, ఫేసింగ్ టైం థింక్ టైం పెట్టుకొని నాకు గంటకి ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని పెట్టుకుంటారు కదా. అది యూజర్ లెవెల్లోని ట్రాన్సాక్షన్స్ ని అచీవ్ చేయడానికి పోతూ ఉంటుంది. అప్పుడు కూడా ఒక ట్రాన్సాక్షన్ తో కంప్లీట్ చేయకూడదు కదా, ఒక ట్రాన్సాక్షన్ ఒక ఇటరేషన్ తో కంప్లీట్ చేయకూడదు. కంప్లీట్ చేయకుండా ఒక సెకండ్ కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతుందని చూసుకోవడానికి మనం ఇక్కడ ఇన్ఫినిట్ పెట్టాల్సింది. సో బ్లైండ్ గా యూజర్ లెవెల్లో మీరు చేస్తున్నప్పుడు ఇది యూజర్ లెవెల్ అండ్ డ్యూరేషన్, ఈ పర్టికులర్ డ్యూరేషన్ కి రన్ చేస్తున్నప్పుడు యూ షుడ్ కీప్ ఇన్ఫైనైట్. యూజర్స్ అండ్ పర్టికులర్ డ్యూరేషన్ చేస్తున్నారు, 1 అవర్ కి నాకు ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అని డ్యూరేషన్ బేసిస్ విత్ యూజర్స్ తో చేస్తున్నారు అంటే యూ షుడ్ క్లిక్ ఇన్ఫైనైట్. అలా కాదు నాకు ఇన్ని ఇటరేషన్స్ జరిగితే చాలు అని, అలాంటి సినారియో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాదండి. వస్తే ఇక్కడ 100 ఇచ్చేస్తే సరిపోతుంది, 100 ఇటరేషన్స్ చేసేసి జరిగిపోతుంది. మామూలుగా జేమీటర్ లో చేసేవాళ్ళు ఏదో చేసేసి రిపోర్ట్లు పంపించేస్తున్నాం అనేవాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఎగ్జిక్యూషన్ నాన్ జియో కూడా చేయరు, దీంట్లోనే ఒక లెస్ నెంబర్ ఆఫ్ యూజర్స్ పెట్టేసి రన్ చేసేస్తా ఉంటారు. ఇటరేషన్స్ మల్టిపుల్ ఇటరేషన్స్ పెట్టి రన్ చేసేస్తా ఉంటారు. బట్ బేసికల్లీ ఓకే, అది కూడా చెప్తాను. అప్పుడు ఎలా చేస్తారంటే ఇక్కడ 5 యూజర్స్ పెట్టారు, ఓకేనా, లూప్ కౌంట్ ఒక 5 పెట్టారు. ఇప్పుడు ఈచ్ యూజర్ ఎన్ని ఇటరేషన్స్ చేస్తాడండి? ఈచ్ యూజర్ ఎన్ని ఇటరేషన్స్? 5 చేస్తాడు. 5 అంట 25 ఇటరేషన్స్ జరుగుతాయి. అలా నాకు 100 కావాలి అనుకున్నారు అనుకోండి, ఇక్కడ 25 పెడతారు, ఇక్కడ 5 పెట్టి ఇక్కడ 100 కావాలంటే ఎన్ని కావాలి? 20 ఇటరేషన్. ఈచ్ యూజర్ 20 ఇటరేషన్స్ చేసిన 100 అయిపోతుంది. అంటే ఈచ్ యూజర్ ఎంత చేస్తాడు? 20 చేస్తాడు. అలా 5 యూజర్స్ కి 100 అయిపోతుంది. సో ఇలా ఇటరేషన్స్ ని అచీవ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. యూజర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం, ఇటరేషన్ ని ఇంక్రీజ్ చేసుకోవడం. కానీ సర్టెన్ యూజర్ డ్యూరేషన్ తో చేస్తూ, ఓకేనా, పర్టికులర్ టైం డ్యూరేషన్ కి ఇంత టీపీఎస్ అచీవ్ అవుతుందా లేదా, ఇంత టీపీఎస్ అచీవ్ అవుతుందా లేదా అని చెక్ చేసేటప్పుడు ఇన్ఫైనైట్ అని పెట్టాలి. ఇన్ఫైనైట్ అని పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ డ్యూరేషన్ అయితే ఇచ్చి ఉండాలి.
ఓకే, సో ఇక్కడ చూడండి. సార్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇన్స్పైట్ అక్కడ 0 పెడితే ఏమవుతుంది సార్? జీరో పెడితే ఇప్పుడు ఏం జీరో value లేదు. ఏం జరగదు. అది ఏం లేకుండా ఎవరు చేస్తే వదిలేస్తే ఎంటీ వదిలేస్తే ఎంటీ Zero వదిలేస్తే వదిలేస్తే తీసుకోదు. తీసుకోదు. Okay, డిఫాల్ట్ thanks, వాల్యూ ఏదైనా ఉంటే తీసుకుంటుంది. 1 అనో లేకుంటే డిఫాల్ట్ అయితే 1 ఉంటుంది మోస్ట్లీ. మీరు ఇలా పెట్టినా కూడా సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆస్కింగ్, ఇట్ ఈస్ నాట్ థ్రోయింగ్ ఎ మెసేజ్, బట్ డిఫాల్ట్ వాల్యూ ఏదైనా ఉంటే చేస్తుంది, లేకుంటే రన్ టైమ్ లో ఎర్రర్ చూపిస్తుంది. Okay, థ్యాంక్ యూ సార్. you should give the value or you should select pop-up box. Okay, and duration seconds ఉన్నాయి చూసారా? ఈ డ్యూరేషన్ సెకండ్స్ లో వేయాలండి. ఇక్కడ డ్యూరేషన్ ఇక్కడ 1 అవర్, మినిట్స్, సెకండ్స్ అలాంటివన్నీ ఏముండవు. అన్ని ఏదైనా నువ్వు వాల్యూ ఇవ్వాలంటే సెకండ్స్ రూపంలో వేయాలి. ఇప్పుడు 1 అవర్ జరగాలంటే 3600 సెకండ్స్ అని పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత ఒక 10 మినిట్స్ జరగాలంటే 600 సెకండ్స్. ఓకే, ఇలా సెకండ్స్ రూపంలో ఇవ్వాలి డ్యూరేషన్. ఇది డ్యూరేషన్. ఓకే, డ్యూరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ టోటల్ టెస్ట్ డ్యూరేషన్ జరగడానికి మనకు అవసరం అయ్యేది. ఇక్కడ ఇంకో ఇదేంటంటే ఇక్కడ ర్యాంప్ అప్ చూడండి. ర్యాంప్ అప్ మీరు 1 సెకండ్ అని పెడుతున్నారు. ఇది డిఫాల్ట్ గా ఉండే వాల్యూ. ర్యాంప్ అప్ అంటే ఏంటండి? బిఫోర్ గోయింగ్ టు స్టడీ స్టేట్, ఓకే, మెల్లమెల్లగా అవుతూ ఉండడాన్ని ర్యాంప్ అప్ అంటారు అనమాట. వార్మప్ చేసుకోవడానికి మెల్లమెల్లగా అవుతా ఉంటారు కదా, లైక్ 2 users every 5 seconds, లేకుంటే 10 users every 10 seconds అలా పెట్టుకున్నాం చూసారా మేము ఫస్ట్. అలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఉండవండి థ్రెడ్ గ్రూప్ లో ర్యాంప్ అప్ పీరియడ్ లో. కానీ ఇక్కడ నువ్వు ఆ సెకండ్స్ గాని ఇచ్చావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 seconds ఇచ్చారనుకో, ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుందండి. ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందంటే 5 users 10 seconds అంటే ఈచ్ యూజర్ ఎంత టైం తీసుకుంటుందండి? 10 seconds ర్యాంప్ అప్. ఓకే, ఇక్కడ ఉండేది మనకు 5 users అంటే ఈచ్ యూజర్ 2 seconds తీసుకుంటుంది. ఇంకో యూజర్ ఇంకో 2 seconds తర్వాత, ఇంకో యూజర్ ఇంకో 2 seconds తర్వాత, అలా 10 seconds లోపల ఆ 5 users అనేవాళ్ళు ర్యాంప్ అప్ అవుతారు. అర్థమైందా? అర్థం కాలేదా? అలా 10 seconds లో మనకు ఆ 5 users అనేవాళ్ళు ర్యాంప్ అప్ అవుతారు. తర్వాత ఈ డ్యూరేషన్ లో తీసుకోవాలి అంటే కాదు, ఈ 10 seconds కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుందండి. సో దాన్ని కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇక్కడ 10 seconds పెట్టుకుంటే ఇంకో 10 seconds ఇక్కడ పెడితే ర్యామ్ డౌన్ కూడా వర్కౌట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకేనా? సో ఈ స్టార్ట్అప్ డిలే అనేది ఏంటంటే టెస్ట్ స్టార్ట్ అవడానికి డిలే. ఇది టెస్ట్ స్టార్ట్ అవడానికి, ఇది ర్యాంప్ అప్ పీరియడ్ కాదు. ర్యాంప్ అప్ ఇస్ దిస్ వన్. ర్యాంప్ అప్ ఇస్ దిస్ వన్. స్టార్ట్అప్ డిలే అంటే అసలు టెస్ట్ స్టార్ట్ అవడానికి, ఈ ర్యాంప్ అప్ స్టార్ట్ అవడానికి అంటే మినిమం ఒక 5 seconds తీసుకొని స్టార్ట్ అవ్వు అని చెప్పడానికి. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎ డిలే. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ ఆఫ్ ద టెస్ట్ వీఆర్ అబ్జర్వింగ్, వీ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ ద టెస్ట్. యాక్చువల్లీ డిలే ఎప్పుడు వస్తుంది అంటే మల్టిపుల్ థ్రెడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ థ్రెడ్ గ్రూప్ ఉంది. ఓకేనా? ఒక యాక్షన్ జరిగిన తర్వాతనే నెక్స్ట్ యాక్షన్ జరగాలి అనుకున్నప్పుడు ఈ స్టార్ట్అప్ డిలేని ఇస్తారనమాట. ఎందుకంటే ముందు అది జరిగిన తర్వాత దాంట్లో వచ్చిన అవుట్పుట్ ని ఇది తీసుకొని జరగాలి కాబట్టి సెకండ్ థ్రెడ్ గ్రూప్ కి స్టార్ట్అప్ డిలే పెట్టుకుంటే అప్పుడు దాకా వెయిట్ చేస్తుంది అనమాట. అది అర్థమైందా మీకు? నేను ఇది ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను మీకు. సింప్లర్ ఈ థ్రెడ్ గ్రూప్ ఉంది కదా, ఈ థ్రెడ్ గ్రూప్ కాకుండా వేరే థ్రెడ్ గ్రూప్ ఉంది అనుకోండి. ఓకే, నౌ ఈ థ్రెడ్ గ్రూప్ కి ఇక్కడ నువ్వు స్టార్ట్అప్ డిలే పెడతావు. ఏంటి ఇది ఎంత సమయం జరుగుతుందండి? 600 seconds జరుగుతుందా? 600 seconds జరుగుతుందా? దీని తర్వాత జరగాలి అని నువ్వు అనుకుంటే ఈ థ్రెడ్ గ్రూప్ ఇక్కడ నువ్వు స్టార్ట్అప్ డిలే ఎంత పెడతావు? 600 seconds పెడతావు. ఓకేనా? ఇది జరిగిన ఒక 10 నిమిషాల తర్వాత ఈ అంటే ఇది ఒక సినారియో, ఇది ఒక సినారియో అనుకుంటే కాదు. థ్రెడ్ గ్రూప్స్ మల్టిపుల్ గా నువ్వు క్రియేట్ చేస్తున్నావు అంటేనే మల్టిపుల్ సినారియోస్ అనేవి. సినారియో అంటే ఏంది? ఎండ్ టు ఎండ్ యాక్షన్. అలాంటి ఎండ్ టు ఎండ్ యాక్షన్స్ ఎక్కువగా ఉంటే మీకు మల్టిపుల్ గా దీంట్లోనే క్రియేట్ చేసుకోండి. మల్టిపుల్ సినారియో, ఇప్పుడు నేను ఒక సినారియోనే చెప్పింది, టికెట్ బుకింగ్ సినారియో, అందుకే ఒక థ్రెడ్ గ్రూప్ మాత్రమే యూజ్ చేశాను. అలా కాకుండా మల్టిపుల్ సినారియోస్ ఉంటే ఏం చేయాలి? మల్టిపుల్ థ్రెడ్ గ్రూప్స్ ఉంటాయి దాంట్లో. ఓకేనా?
అలాంటప్పుడు ఇది జరిగిన తర్వాతే ఇది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిజిస్ట్రేషన్ సినారియో అనుకోండి. రిజిస్ట్రేషన్ సినారియో ఫస్ట్ జరిగిన తర్వాత లాగిన్ లోకి వెళ్ళాలి అనుకోండి. ఓకేనా? అప్పుడు ఇక్కడ డిలే పెడతావు నువ్వు. స్టార్ట్అప్ డిలే. ఇది జరిగిన ఇంత సమయానికి నువ్వు స్టాప్ చేయి. ఇది నాకు 2 సెకండ్స్ తీసుకుంటుంది అనుకోండి ఒక రిజిస్ట్రేషన్ కి. ఓకేనా? అంటే రిజిస్ట్రేషన్ సినారియో ఉంది కదా వెబ్ టూల్స్ లో. లైక్ మీరు క్లిక్ చేయగానే యూజర్ అనేది రిజిస్టర్ అవుతారు. మీరు ఫీల్డ్స్ ఎంటర్ చేస్తారు. దాని తర్వాత రిజిస్టర్ అవుతారు కదా. అలా రిజిస్టర్ అయిన తర్వాత అది రిజిస్టర్ చేసుకొని నువ్వు అలా చేయడానికి ఒక 2 సెకండ్స్ పట్టింది అనుకోండి. 2 సెకండ్స్ తర్వాత ఒక యూజర్ అనేవాడు జనరేట్ అయిపోతాడు కాబట్టి నువ్వు మినిమమ్ స్టార్ట్అప్ డిలే ఒక 2 సెకండ్స్ పెట్టుకొని రన్ చేసేస్తే రన్ అవుతుంది. అలా కాకుండా కొన్ని సినారియోస్ ఏంటంటే ఇది జరిగిన మొత్తానికి తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ గ్రూప్ కూడా రన్ చేయి అని చెప్పుకోవడానికి ఇలా. అలా మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నప్పుడు డిలే ఇచ్చుకోవడానికి ఉపయోగపడతాయండి ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ డిలే ఎప్పుడు చేయరు. ప్యారలల్ గానే సినారియోస్ రన్ చేసుకుంటారు. డిలేస్ ఎప్పుడు చేయరు. డిపెండెన్సీ ఉంటే ఒక సినారియో యొక్క డిపెండెన్సీ వేరే సినారియో. నిన్న చెప్పాను మీకు లోన్ అప్రూవల్ చేసేటప్పుడు కస్టమర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అడ్మిన్ కి వెళ్ళాలి. అలా కాకుండా కస్టమర్ ది అడ్మిన్ ది అప్రూవల్ చేసే పర్సన్ ఒక్కసారిగా జరిగిపోయా అనుకో, అసలు ముందు లోన్ ప్రాసెస్ కాలేదు. ఓకేనా? అడ్మిన్ కి వెళ్ళిపోతే వాడు రిక్వెస్ట్ ఫెయిల్ అయిపోతాడు కదా. ముందు ఇది జరిగిన తర్వాతే కదా అది జరగాలి. డిపెండెన్సీ ఉంది కదా. అంతే కదండి. లోన్ రిక్వెస్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఓకేనా? లోన్ రిక్వెస్ట్ నెంబర్ లో వాడు వెరిఫై చేసిన తర్వాత అప్రూవ్డ్ అని చెప్పి వాడి డేటా అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి రిలీజ్ చేయమని మనీ. ఓకేనా? వీడి ఈ ప్రాసెస్ అంతా చేయకుండానే ఇది స్టార్ట్ అవ్వగానే అడ్మిన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, వాడికి అసలు రిక్వెస్ట్ నెంబర్ ఏమొస్తుంది? ఒక్కడు కూడా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు దాకా, కంప్లీషన్ కూడా చేయలేదు. అప్పుడు లోపల మేనేజర్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఆ స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. వాడి డిపెండెన్సీ ఉంది. ముందు ఇది రాగానే నేను తర్వాత వాడు వెళ్ళాలి. ఇలాంటి సినారియోస్ ఉంటాయి చూసారా? అలాంటి సినారియోస్ వచ్చేటప్పుడు స్టార్ట్అప్ డిలే అనేది యూజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సార్ చెప్పండి. అక్కడ స్టార్ట్అప్ డిలేలో 10 minutes అంటే 600 seconds పెట్టేస్తే నెక్స్ట్ థ్రెడ్ ఉన్నట్టు నా మీనింగ్. ఇక్కడ లేదండి. ఇక్కడ 600 పెడితే ఓకేనా 10 minutes తర్వాత ఈ టెస్ట్ స్టార్ట్ అవుతుందండి. 10 minutes తర్వాత స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకో 10 minutes జరుగుతుంది. ఇది ఈ థ్రెడ్ ఎలో టెస్ట్. నువ్వు ఇక్కడ పెట్టావంటే ఈ థ్రెడ్ మీదే. ఓకే ఓకే. అంటే ఇంకో థ్రెడ్ ఉంది కదా సార్, నేనేమనుకున్నాను అంటే 10 minutes డిలే చేసి నెక్స్ట్ థ్రెడ్ కి స్టార్ట్ అవుద్ది అనుకున్నాను. నో స్టార్ట్అప్ డిలే ఫర్ దిస్ థ్రెడ్ గ్రూప్. ఇది లేకపోతే దీంట్లో కదా నువ్వు వాల్యూ ఇస్తుంది. స్టార్ట్అప్ డిలే ఫర్ దిస్ థ్రెడ్ గ్రూప్ ఇది యాక్చువల్ గా, నాట్ ఫర్ దిస్. నువ్వు అలా జరగాలంటే ఈ థ్రెడ్ గ్రూప్ లో ఇచ్చాలి. ఈ టైంలో స్టార్ట్అప్ డిలే ఇవ్వకూడదు. ఇది స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయిపోవాలి. నెక్స్ట్ థ్రెడ్ గ్రూప్ యాడ్ చేస్తావు చూసావా, దాంట్లో డిలే ఇవ్వాలి. ఇక్కడ డిలే ఇవ్వాలి. నేను అది చెప్పి ఇక్కడ 600. ఈ గ్రూప్ 10 minutes టైం తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుద్ది. ఇది అయిపోయిన తర్వాత ఇది దీంట్లో ఏం పెట్టకుండా దీంట్లో పెడితే ఇది జరిగిన 10 నిమిషాలకి ఇది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎంతసేపు జరగాలనేది ఇక్కడ పెడతాం. ఓకే. హాఫ్ అన్ అవర్. ఇది హాఫ్ అన్ అవర్ జరగద్ది. ఏది ముందు 10 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుద్ది. ఆ 10 నిమిషాల్లో ఇది జరిగిపోద్ది. ఓకే ఓకే. ఈ థ్రెడ్ గ్రూప్ అవసరం లేదండి. ఓకే. సో అలా ఇది ఇచ్చుకోవడానికి. సో అండ్ ఆల్సో యూ వాంట్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ర్యాంప్ అప్. మరి 5 users ఉంటే 10 seconds ఈజ్ ఓకే. మరి 100 users ఉంటే 10 seconds అనేది చాలా తక్కువ. 100 users ఇచ్చారు, ఇక్కడ 10 seconds అనేది చాలా తక్కువ. బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. మినిమం ఒక 2 seconds అంటే ఇటరేషన్ ఎగ్జిక్యూషన్ టైం ఒక యూజర్ కి ఎంత తీసుకుంటుందో ఆ లెవెల్ ఆఫ్ పీరియడ్ తీసుకోవాలండి, సెకండ్స్ మినిమం. లేకుంటే ఆ మినిమం ఆ టైం డ్యూరేషన్ లో ఒక 2 users ఒక 5 users ర్యాంప్ అయిపోయే విధంగా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ మీరు 100 users అని పెట్టారనుకోండి, మినిమం లైక్ 100 into 2 అంటే 200 seconds. 200 seconds అంటే ఎంత? 200 seconds అంటే ఎంత అండి? by 2 అంతే. 2 seconds. లేదండి 180 అంటేనే మనకు 180 seconds అంటే ఇంటూ బై 3 వస్తుంది కదా. అవును 3 seconds అవుతుంది. 180 అంటేనే 3 seconds అవుతుంది.
3 seconds అంతే కదా. 3 సెకండ్ పెట్టేది 180 seconds కదా. సారీ, ఇది సెకండ్స్ లో ఉందండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండ్స్ లో ఉంది. మనకు ఎన్ని సెకండ్స్ పెట్టాలి? 3 minutes. ఒక 5 minutes అంటే ఎన్ని సెకండ్స్ అండి? 300 అంతే కదా. సెకండ్స్ అండి, సారీ, డైరెక్ట్ గా సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కాదు, సెకండ్స్ గుర్తుపెట్టి. థ్రెడ్ గ్రూప్ లో సెకండ్స్ ఉన్నాయి, మిల్లీ సెకండ్స్ లేవు. ఓకే, నేను మీకు చెప్తూ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే, సెకండ్స్ అంటే ఒక యూజర్ ఒక 2 seconds తీసుకుంటే ఎన్ని సెకండ్స్ కావాలండి? 200 seconds పెట్టినా సరిపోతుంది. 200 seconds అంటే ఎన్ని మినిట్స్ అండి? బై 60. బై 60 వేస్తే మినిట్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇలా ఇచ్చుకుంటూ మినిమం ర్యాంప్ అప్ పీరియడ్ పెట్టుకోవాలండి. యూజర్స్ ని బట్టి ర్యాంప్ అప్ పీరియడ్ పెట్టుకోవాలి. అది గుర్తు పెట్టుకోండి. అక్కడైతే మాకు ఈజీగా కనబడుతుంటుంది. ప్రతి 5 users కి ఒక 10 seconds అని పెడితే మనకు గ్రాఫ్ చూపిస్తుంది. ఇక్కడ అలా లేదు. క్లాసికల్ థ్రెడ్ గ్రూప్ లో అలా ఉండదు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ నార్మల్ థ్రెడ్ గ్రూప్, బేసిక్ స్కెడ్యూల్ అన్నమాట. బేసిక్ స్కెడ్యూల్ చేస్తున్నప్పుడు మీకు ఈ థ్రెడ్ గ్రూప్ యూజ్ అవుతూ ఉంటుంది. సో జనరల్ కేసెస్ లో మీకు ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా అడిషనల్ గా ఎక్కువగా యూజ్ చేసే ఏదైనా థ్రెడ్ గ్రూప్స్ ఉన్నాయంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్ అండి. ఓకే, థ్రెడ్ గ్రూప్స్ లో చూడండి, నేను చాలా యాడ్ చేస్తున్నాను. ఓకే, కంకరెన్సీ థ్రెడ్ గ్రూప్, సెటప్ థ్రెడ్ గ్రూప్, టియర్ డౌన్ థ్రెడ్ గ్రూప్. సో బేసికల్ గా మీకు స్టార్టింగ్ ఇవ్వగానే ఓకే, మీకు డిఫాల్ట్ గా కనిపించేవి థ్రెడ్ గ్రూప్స్ అండి. ఇవి క్లాసికల్ థ్రెడ్ గ్రూప్ అంటే మల్టిపుల్ యాక్షన్స్ చేసుకోవడానికి థ్రెడ్ గ్రూప్ బేసిక్ స్కెడ్యూల్ కోసం యూజ్ చేశానని చెప్పాను చూసారా. సో దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెటప్ థ్రెడ్ గ్రూప్? ఈ సెటప్ థ్రెడ్ గ్రూప్ లో ఏం చేస్తామంటే లాగిన్ సినారియోస్ ఎక్కువగా పెడతాం. లాగిన్ కి సంబంధించిన సినారియోస్ ఎక్కువ పెడతాం. ఓకే, టియర్ డౌన్ అంటే లాగౌట్. అర్థమైందా నీకు? నేను మొన్న ఒకసారి చూపించాను చూసారా, ఒకసారి లాగిన్ అయ్యే యూజరు దాని తర్వాత మల్టిపుల్ యాక్షన్స్ చేసి లాగౌట్ అవ్వాలి ఒకసారిగా అని చెప్పాను చూసారా. ఆ సినారియోస్ లో సెటప్ లాగిన్ లో ఉంటుంది, లోడ్ టెస్ట్ దీంట్లో ఉంటుంది. ఓకే, అంటే లోడ్ టెస్ట్ అనేది ఏంటండి, మల్టిపుల్ యాక్షన్స్ చేసుకునేది దీంట్లో ఉంటుంది, లాగౌట్ దీంట్లో ఉంటుంది. దీన్నే సేమ్ ప్రాసెస్ ని ఓకే ఇంకో విధంగా చేసేది నేను మీకు మొన్న చూపించాను. ఎలా? బై యూజింగ్ వన్స్ ఓన్లీ కంట్రోలర్. గుర్తుందా? వన్స్ ఓన్లీ కంట్రోలర్ ద్వారా కూడా ఒక్కసారిగా లాగిన్ అయ్యి ఒక్కసారిగా లాగౌట్ అవ్వచ్చు. మల్టిపుల్ యాక్షన్స్ ఇలా చేయొచ్చు. సేమ్ అలాగే థ్రెడ్ గ్రూప్ లెవెల్లో చేసుకోవాలి నువ్వు అంటే యూజర్స్ ని ఇక్కడ పెట్టి అన్ని యూజర్స్ ఒక్కసారిగా లాగిన్ అయిన తర్వాత ఓకేనా, ఇక్కడ 1 పెడతావు అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ 100 పెడతావు. 100 టైమ్స్ చేసేస్తుంది. అంటే 100 టైమ్స్ లాగిన్ అయిపోయింది. అది ఇంకోసారి దానికి వెళ్ళదు. వెళ్ళిన తర్వాత దీనిలోకి వచ్చేస్తుంది, వచ్చి మల్టిపుల్ ఇటరేషన్స్ చేస్తుంది. ఇక్కడ నువ్వు ఏం సినారియో పెట్టున్నావు, ఇలా 100 యూజర్స్ ఇన్ఫైనైట్ టైం రన్ అవ్వు అని పెట్టున్నారు అనమాట. ఒక్కసారి లాగిన్ అవుతుంది, మల్టిపుల్ ఇటరేషన్స్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ అంతా చేసేసిన తర్వాత యూజర్స్ ఈ 100 యూజర్స్ ఇక్కడికి వస్తారు, లాగౌట్ ఫంక్షనాలిటీ దీంట్లో పెట్టుంటారు, మళ్ళీ అన్ని లాగౌట్ అయ్యి వచ్చేస్తా ఉంటాయి. అలా థ్రెడ్ గ్రూప్ లెవెల్లో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. లేకుంటే కంట్రోలర్ లో కూడా ఒక థ్రెడ్ గ్రూప్ అండర్ లోనే కంట్రోలర్ ద్వారా మీరు ఒకసారి లాగిన్ అయ్యి మల్టిపుల్ యాక్షన్స్ చేసి లాగౌట్ అవ్వచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సార్ టియర్ డౌన్ క్లియర్ సార్. టియర్ డౌన్ థ్రెడ్ గ్రూప్ కి 100 యూజర్స్ పెట్టేస్తే ర్యాంప్ 1 సెకండ్ బెటర్. దాన్ని కూడా మార్చుకోవాలి కదా మనం. మార్చుకోవచ్చు. సి ర్యాంప్ అప్ దీనికి కూడా మార్చవచ్చు. సి ఇది యూజర్స్ లెవెల్. నేను చెప్పేది ఏంటంటే ఈ ఇన్ఫైనైట్ బెటర్, ఇక్కడ ఇన్ఫైనైట్ బెటర్. లూప్ కౌంట్ ఒకటే పెడతారు. అంటే ఒక్కసారిగా ఒక యూజర్ వస్తాడు, ఒక్కసారి లూప్ తీసుకొని లాగిన్ అవుతాడు, దాని లాగిన్ అయిన తర్వాత లోడ్ టెస్ట్ లోకి వెళ్ళిపోతాడు. ఇలా చేస్తానే ఉంటాడు, మల్టిపుల్ ఇన్ఫైనైట్ టైమ్స్ లోడ్ టెస్ట్ లో చేస్తా ఉంటాడు. దీంట్లో మాత్రం ఒక్కసారి లాగిన్ అవుతాడు. అర్థమైందా? ఇది కామన్, ఇది మారద్దు అంతే. ఇది డ్యూరేషన్ ఎంతసేపు జరుగుద్ది ఇప్పుడు చెప్పు, ఇది డ్యూరేషన్ ఎంతసేపు జరగాలి? లాగిన్ ప్రాసెస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో అంత టైం తీసుకున్నావు అనుకోండి. ఓకేనా, అందరు యూజర్ లాగిన్ వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి నువ్వు అనుకున్నావు అనుకో, లాగిన్ ఫంక్షనాలిటీ అంతా చేసుకొని తర్వాతే లోడ్ టెస్ట్ కి వెళ్ళాలి అనుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు ఒక 5 minutes అంటే లైక్ ఇంటూ 6 300 300 seconds పెడతావు కదా. ఇప్పుడు చెప్పు, ఇది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డిలే మనం ఎంత పెట్టాలండి?
ఇక్కడ లాగిన్ అవుతారు. ఈ లాగిన్ అయిన తర్వాత లోడ్ టెస్ట్ లోకి వస్తారు 300 minutes తర్వాత లాగిన్ మొత్తం అయిన తర్వాత. అప్పుడు డ్యూరేషన్ ఒక 10 minutes జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఎంత పెట్టాలి ఇప్పుడు? డిలే ఎంత పెట్టాలి? 900 పెట్టాలి. ఎందుకు 900? ఇదొక 300, ఇదొక 600, మొత్తంగా 900. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అంటే లాగౌట్ ఫంక్షనాలిటీ అప్పుడు స్టార్ట్ చేస్తారు. అర్థమైందా? సో అలా బేసికల్ గా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, ఇఫ్ దెర్ ఇస్ ఎ సిచ్యువేషన్ వేర్ వన్స్ ఐ నీడ్ టు లాగిన్ అండ్ once I need to log out and I need to handle this one with the thread groups. Which thread group will be helpful for you? Setup thread group and tear down thread group. Where login functionality we can keep in setup thread group, logout functionality we can keep in tear down thread group. Whatever the actions we need to do multiple times, we can keep in a normal thread group. Like this, you will be getting a question you need to answer. In the same way, what is setup thread group? Setup thread group is a group where we can basically you can use the login functionalities. What is tear down? For logout functionalities. Now what is a thread group? A thread group is nothing but a controller type of scenario where it can generate users and to design the scenario to how many duration it has to run actually. Enta duration lo work cheyali, any users ni create cheyali, ramp up ela undi. So designing of a scenario will be done in thread group. What are the more what type of thread groups we have more used ante classical thread group ekku use chesav. Now I am going to discuss about another thread groups. ఈ రెండు డిజేబుల్ చేద్దాం. ఓకే, సో థ్రెడ్ గ్రూప్స్ లో ఎక్కువగా యూజ్ చేసేది ఏదైనా ఇది యూజ్ చేస్తాం, ఇది ఎలాగో చెప్పాను, లాగిన్ లాగౌట్. ఎక్కువగా యూజ్ చేసేది నెక్స్ట్ ఏంటంటే అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్. మోస్ట్లీ ఈ అన్ని సినారియోస్ ని కవర్ అప్ చేయడానికి most of the times ఇది ultimate thread group is nothing but okay ultimate it will do. okay, అంటే అక్కడ రియల్ వరల్డ్ సినారియోని కవర్ అప్ చేయడానికి ఇక్కడ మనకు అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ ఉందండి. ఓకేనా? సో అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ ఉంది. ఇది కాంకరెన్సీ అంటే లైక్ అందరు యూజర్స్ ఒక్కసారిగా ఒక యాక్షన్ మీద రావడానికి అలా. ఇక్కడ BZM అని ఇచ్చారు అనుకోండి, ఇది బ్లేజ్ మీటర్ వాళ్ళు డెవలప్ చేసినట్టు. BZM అని ఇస్తే బ్లేజ్ మీటర్ ప్లగిన్ ఇది. JPGC అని అంటే జావా ప్లగిన్ ఇది. ఓకే, సో అలా BZM అంటే BZM వాళ్ళు చేశారు. బ్లేజ్ మీటర్ అంటే జేమీటర్ యొక్క ఎగ్జిక్యూషన్ పార్ట్. మామూలుగా మనం కంట్రోలర్ అంటున్నాం చూసావా, బ్లేజ్ మీటర్ వాళ్ళ దగ్గర కంట్రోలర్ ఉంది, అది కూడా లైసెన్స్. జేమీటర్ అనేది ఫ్రీగా ఎగ్జిక్యూషన్ ఎలాగో చేస్తుంది కాబట్టి జేమీటర్ యూస్ చేస్తూ ఉంటారు. బ్లేజ్ మీటర్ ఎక్స్టెన్షన్ వర్షన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. అది సేమ్ అక్కడ కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్, లైక్ కంట్రోలర్ లాగే ఉంటాయి. అవి వేరే వేరే ఉంటాయి, అంటే క్లౌడ్ కి ఇంటిగ్రేట్ చేయడం చాలా ఉంటాయి అవి. ఓకే, సో మోస్ట్లీ మనం జేమీటర్ తీసుకున్నాడు ఒక క్లయింట్ అంటే మోస్ట్లీ హీ విల్ గో విత్ ఓన్లీ జేమీటర్, హీ వోంట్ గో విత్ బ్లేజ్ మీటర్. ఈ కాస్ట్ పెట్టేవాడైతే లోడ్ రన్నరే తీసుకుంటాడు కదా. మరి లోడ్ రన్నర్ అంత కాస్ట్ అయితే కాదు, బ్లేజ్ మీటర్ కొంచెం తక్కువే. సో విల్ గో త్రూ దిస్. బట్ కమింగ్ టు దిస్, అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ విల్ బి యూస్ఫుల్ ఫర్ వాట్ అండి? రియల్ వరల్డ్ స్కెడ్యూల్. రియల్ వరల్డ్ స్కెడ్యూల్ చేయాలి అంటే ultimate thread group will be useful. Is it clear? Now how to design that we'll learn now. Okay, how to design that we can learn now. Okay, so ఇది రియల్ వరల్డ్ స్కెడ్యూల్ అండి. సో థ్రెడ్ గ్రూప్స్ లో why thread group ante to run the execution we need to design the thread group. By using thread group we need to design. In the same way, normal thread group is for a certain time duration with certain number, but only one ramp up ఒక steady state ఉంటుంది. In ultimate thread group, if you want to replicate same as real world schedule, in ultimate thread group we can design the scenario where we can have multiple ramp ups and multiple steady states. So ఇక్కడ మనం multiple ramp ups, multiple steady states ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ you need to add here. యాడ్ చేయగానే చూడండి డైరెక్ట్ గా మీకు గ్రాఫ్ అయితే వచ్చింది. సో నార్మల్ థ్రెడ్ గ్రూప్ లో మీకు వచ్చిందా? రాదు. ఓకే, రాలేదు. ఓకే, మిగతా ఏ ప్లగిన్ యాడ్ చేసినా యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ ఆల్మోస్ట్.
ఓకే, సో అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్ ఎలా డిజైన్ చేయాలో చూడనండి, కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ మొత్తంగా ఎంత చేయాలనుకుంటున్నావు నువ్వు? ఒక 100 యూజర్స్ చేయాలి అనుకున్నాం. ఓకే, 25 యూజర్స్ పెంచుకుంటూ పోదాం ఒక గంట పాటు. అర్థమైందా? 1 అవర్ లో ఫస్ట్ 15 మినిట్స్ 25, నెక్స్ట్ 15 మినిట్స్ ఇంకో 25, నెక్స్ట్ 15 మినిట్స్ 25, అనదర్ నెక్స్ట్ 25 మినిట్స్ ఇంకా 25, మొత్తంగా 1 అవర్ లో 25 యూజర్స్ ప్రతి 15 మినిట్స్ తర్వాత ర్యాంప్ అప్ అయ్యి 1 అవర్ ఆఫ్ టెస్ట్ డ్యూరేషన్ చేయాలి. మల్టిపుల్ ర్యాంప్ అప్స్ క్రియేట్ అవ్వాలి. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. ఓకేనా అండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ వాస్, ఓకే, సో ఫస్ట్ ర్యాంప్ అప్ ఇక్కడ 25 యూజర్స్, దాని తర్వాత నెక్స్ట్ 25, నెక్స్ట్ 25, నెక్స్ట్ 25. ఓకేనా? ఇక్కడ 25 యూజర్స్ ఉంటారు. ఓకేనా? 25 యూజర్స్ ఉంటారు. ఎంతండి ఇది? 15 మినిట్స్. 15 మినిట్స్ ఇలా 15 మినిట్స్ ఇలా, ఇంకా మనకు మల్టిపుల్ ర్యాంప్ అప్స్ ఇక్కడ 1 అవర్ ఆఫ్ టెస్ట్ డ్యూరేషన్ జరిగిపోతుంది. ఇక్కడితో 1 అవర్. దాని తర్వాత ఒక్కసారిగా ర్యాంప్ డౌన్ చేయొచ్చు, లేకుంటే ఇలా కూడా ర్యాంప్ అప్ ర్యాంప్ డౌన్ ఇది. ఓకే, ఒక్కసారిగా ర్యాంప్ డౌన్ చేయొచ్చు, ఇలాగైనా ర్యాంప్ డౌన్ చేయొచ్చు. ఒక్కసారిగా యూజర్స్ పెరిగిపోయిన తర్వాత లాస్ట్ టెస్ట్ చేసిన తర్వాత ర్యాంప్ డౌన్ టక్కని చేసేయచ్చు, నో ప్రాబ్లం ఉంది. లైక్ ఇలా డిజైన్ చేయాలి సినారియో. సో వీఆర్ టార్గెటింగ్ టు దిస్ టెస్ట్ బై యూజింగ్ అల్టిమేట్ థ్రెడ్ గ్రూప్. స్టార్టెడ్ విత్ 25 యూజర్స్. డిలే అవసరమా? స్టార్ట్అప్ డిలే నో, నథింగ్ రిక్వైర్డ్. స్టార్ట్అప్ టైం అంటే ఏంటండి? స్టార్ట్అప్ టైం అంటే స్టార్ట్అప్ టైం ఇక్కడ సెకండ్స్ లో ఇస్తున్నాం. ఇదేంటంటే ర్యాంప్ అప్ అనమాట. ఇదండి ర్యాంప్ అప్ స్టార్ట్అప్ టైం. ఓకే, ర్యాంప్ అప్ 25 యూజర్స్ కి ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారు? ఈచ్ యూజర్ 1 సెకండ్ చేసుకున్నా కూడా 25 సెకండ్స్. హోల్డ్ ఫర్ హౌ మచ్ టైం అండి? హోల్డ్ ఫర్ అంటే ఏంటండి? స్టడీ స్టేట్ ఎంతసేపు పెట్టాలి అంటున్నారు? ఎంతసేపు పెట్టాలి స్టడీ స్టేట్? మేము అనుకుంది ఎంత? 15 మినిట్స్. 15 మినిట్స్ అంటే ఎంత? 900 సెకండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో యాడ్ రో చేయండి. ఇది 25 యూజర్స్. ఇనిషియల్ డిలే ఎంత పెట్టాలి ఇప్పుడు? ఇనిషియల్ డిలే ఏంటండి? 25 ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా? ఫస్ట్ కాదు కదా, జరిగిన 15 మినిట్స్ తర్వాత జరగాలి కదా. జరిగిన 15 మినిట్స్ తర్వాత జరగాలి. అయ్యా. ఓకే, ఇది స్టార్ట్అప్ డిలే ఎంత పెట్టాలి? ఆ 25 కదా సార్? 50. స్టార్ట్అప్ టైం ఎందుకు 50 అవుతుందండి? అది 9:24. మరి 9:25 కి పడిపోతుంది అది. 9 ఇక్కడ బాగా చూడండి. 900 జరిగింది, 900 తో డిలే జరిగింది. డిలే చేసిన తర్వాత ఇంకో 25 యూజర్స్ ని యాడ్ చేయాలి, కానీ ఇక్కడ కింద పడుతుంది. కింద పడకూడదు. ఓకే, ఈ స్టార్ట్అప్ డిలేనే అలాగే పెట్టండి. 900 మినిట్స్ తర్వాత ఎలాగే ఇంకో 25 సెకండ్స్ తీసుకుంటుందని దీని ఉద్దేశం. ఓకేనా? 900 జరిగిన తర్వాత ఇంకో 25 సెకండ్స్ ర్యాంప్ అప్ అయింది. ఇది ఎంత టైం పెట్టాలి మళ్ళీ ఇప్పుడు? దీనికి సంబంధం లేదు. ఎక్స్టర్నల్ గా ఇది యాడ్ చేయని అవసరం లేదు. ఎంతసేపు జరగాలి అనేది ఇప్పుడు పెడుతున్నాం మనం. ఎంత అండి? ఎంతసేపు పెట్టాలి ఇది? 900 పెడితే సరిపోతుందా, లేకుంటే 25 పెడితే సరిపోతుందా? 900 ప్లస్ ఇంకో 15 మినిట్స్ ఎక్స్ట్రా కదా? 900 ప్లస్ 900 15 మినిట్స్. అదే రాలేదే? ఏం జరిగిందండి ఇక్కడ? ఒక్కసారి పడిపోయింది సార్ ర్యాంప్.
దీనికి సంబంధం లేదు, దీంతో సంబంధం ఉండదు, దీంతో సంబంధం ఉండదు. ఇక్కడికి వెళ్ళి ఇది జరిగి 1800 minutes ఇది జరిగింది. ఓకే, సో యూజర్స్ అనేవాళ్ళు 25 తో పోవాలి. కౌంట్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడైతే 50కి వెళ్ళి మళ్ళీ 25కి వచ్చేసింది. అంటే ఇది హోల్డ్ ఫర్ అనేది ప్రాపర్ గా జరగటం. ఇక్కడ చూడండి, 50 యూజర్స్ కి వెళ్ళి ఇక్కడ టక్కన పడిపోతుంది. ఎంత సమయంలో? 25 seconds లో జరిగిపోతుంది. సో దీనికి ఏం చేద్దాం, 9:25 ఇక్కడ కూడా 25 అంటే పడిపోతుంది. డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ కాసేపటికి ర్యాంప్ అప్ అవుతుంది. And 1800. Okay, we'll add one more row. చూద్దాం అసలు ఎలా బిహేవ్ చేస్తుందో ఇది. ఇక్కడ 1800, ఓకే. ఇక్కడ ఏంటంటే ఒకటి పెరుగుతూ ఉండాలి, ఒకటి తగ్గుతూ ఉండాలండి. ఓకే, 25 threads తో స్టార్ట్ చేసాం. ఇనిషియల్ డిలే అయింది. స్టార్ట్అప్ టైం హోల్డ్ ఫర్ 3600 పెట్టేస్తే 15 minutes తగ్గించుకుంటూ వస్తే బేసికల్ గా అదే చేయాలి, తగ్గించుకుంటూ రావాలి అదే. ఎందుకంటే 1 hour ఇది జరగాలి. ఈ 25 యూజర్స్ 1 hour దాకా ఉండాలి కదా. ఈ 1 hour ఖచ్చితంగా జరగాలి. ఇది 25 యూజర్స్ ఎండ్ దాకా ఉండాలండి స్టార్టింగ్ నుంచి. అందుకని ఇది పెరుగుతూ వస్తే ఇది తగ్గుతూ రావాలండి. అందుకని అలా జరుగుతుంది. ఓకే, నౌ హియర్ లైక్ 3600 తర్వాత నెక్స్ట్ 15 minutes అంటే ఎంతండి? 2400. అవునా? ఇంతేనా? 45 minutes అంటే ఎంతండి? ఎన్ని సెకండ్స్? 45 minutes అంటే ఎన్ని సెకండ్స్? 2700 వస్తుంది సార్. 2700నా? 45 minutes into 45 and 60 కదా. అంతే. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం తగ్గితే 1800. ఓకే, దాని తర్వాత ఏం లేదు, సింపుల్ లాజిక్ తో మనం పెట్టుకుంటా రావచ్చండి. 2700 ఇక్కడ తగ్గించుకోండి. ఎంత? 900. ఓకేనా? సో ఏదైనా డిజైనింగ్ ఎక్కడ చూడండి, ఇక్కడ కూడా 2500 కాదు. ఓకే, ఏదైనా సినారియో మీరు ఇక్కడ చేయాలి అనుకుంటే బ్లైండ్ గా 2 things తో చేయొచ్చండి. ఈ థ్రెడ్ కౌంట్ అనేది మీకు ఎలాగో ఐడియా ఉంటుంది. ఈ ఇనిషియల్ డిలే హోల్డ్ ఫర్ మీద బాగా ఒకసారి గమనిస్తే మీరు, ఓకేనా, ముందు ఇనిషియల్ డిలే ఏం లేకుండా స్టార్ట్ చేసింది. కానీ ఈ యూజర్స్ అనేవాళ్ళు గంట పాటు జరగాలి. అవునా? ఈ 25 యూజర్స్ గంట పాటు జరగాలి కదా. 25 యూజర్స్ డ్రాప్ అవ్వకూడదు. 25 యూజర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అనుకోండి, ఇక్కడ దాకా జరుగుతానే ఉండాలి. ఇక్కడ దాకా జరుగుతూనే ఉండాలి. అంటే 1 hour ఆ 25 యూజర్స్ జరుగుతూనే ఉండాలి. మిగతా నెక్స్ట్ యాడ్ అయిన యూజర్స్, ఇక్కడ యాడ్ అయిన యూజర్స్ ఎంతసేపు జరగాలి? ఇది ఇక్కడ యాడ్ అయిన యూజర్స్ 45 minutes జరగాలి. ఇక్కడ యాడ్ అయిన యూజర్స్ హాఫ్ అన్ అవర్ జరగాలి. ఇక్కడ యాడ్ అయిన యూజర్స్ 15 minutes. మొత్తంగా 1 hour ఆఫ్ డ్యూరేషన్ ఫస్ట్ యూజర్స్ జరగాలి. దాని తర్వాత 45 minutes, దాని తర్వాత 30 minutes, దాని తర్వాత 15 minutes ఇలా తగ్గించుకుంటూ వచ్చాం. ఇక్కడ చూడండి, ఇనిషియల్ డిలే ఎందుకు ఇస్తున్నాం అంటే